Okay, well, hello everyone, welcome to our channel Learners Pro by Reshma. రైట్, ఇవాళ మన సెషన్లో ఈ ఏపీడిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అభ్యర్థుల కోసం, వాళ్ళ కోసం మాత్రమే కాదండి, మిగతా ఎగ్జామ్స్ రాసేటువంటి క్యాండిడేట్స్కి కూడా, ఎస్ఎస్సి అయినా, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఏ ఎగ్జామ్ అయినా, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి అయినా, రైల్వేస్కి అయినా, ఆర్ఆర్బీస్ కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ అయినా, ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి అయినా, వీళ్ళందరికీ ఉపయోగపడేలాగా నేను ఒక ఇంపార్టెంట్ థింగ్, అంటే ఇది జీకే లాగా పనిచేస్తుంది, అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్ లాగా కూడా యూజ్ అవుతుంది. మాక్సిమం యూజ్ అవుతుంది. అంటే ఒక సంవత్సరంలో జనవరి మంత్ నుంచి డిసెంబర్ మంత్ వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ ఆల్ అట్ వన్ గో మొత్తం కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. బేసిక్లీ నేను ఒక 2 months అట్లా డిస్కస్ చేద్దాం అని అనుకున్నా. మేబీ మధ్యలో ఏదైనా బ్రేక్ వచ్చి మళ్ళీ ఏదైనా 2 months ఆగిపోయింది అనుకోండి, ఐ విల్ బి ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. అందుకే అలా జరగకూడదు అని చెప్పేసి మొత్తం నేను ఐ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ సెషన్. కాబట్టి మీకు ఉపయోగపడే విధంగానే ఈ సెషన్ నేను ప్లాన్ చేశాను. అంతేగాని మీరు ఊరికే ఏదో ఇంపార్టెంట్ ఇది మేము కూడా చదువుకుంటాం కదా అని అనుకోవద్దు. దిస్ సెషన్ ఈజ్ వెరీ ఫ్రూట్ఫుల్. మీరు యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఫ్రూట్ఫుల్ సెషన్ బికాజ్ నేను అన్ని డేస్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మేజర్ ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్కి యూజ్ అయ్యే విధంగా డైరెక్ట్ కొన్ని ఎగ్జామ్స్లో డైరెక్ట్ ఈ డేట్ ఆ డే ఇస్తారు కాబట్టి అట్లా దానికి పనికొచ్చేలాగా ఇచ్చాను. థీమ్స్ అవేమి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దాని బ్యాక్డ్రాప్ ఎక్కడన్నా ఏదన్నా ఉంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి 1కి 2 సార్లు లేదా ఈ స్పీడ్ సరిపోవట్లేదని మేము ఇంకా ఫాస్ట్గా వినాలనుకుంటున్నాం అంటే 2x స్పీడ్లో పెట్టుకొనైనా వినండి, ఇబ్బంది ఏం లేదు. బట్ ఈ సెషన్ కోసం నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. దీన్ని రెడీ చేసుకోవడం అయితే ఏమవ్వచ్చు, లేదు అని అంటే దాని బ్యాక్డ్రాప్ కోసం అయితే ఐ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ సెషన్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సెషన్ని ఫ్రూట్ఫుల్గా మీరు అవైల్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇట్లా ఈ సెషన్లో ఏ విధంగా అయితే సంవత్సరం మొత్తం ఇంపార్టెంట్ డేస్ని కవర్ చేశానో, నెక్స్ట్ సెషన్లో ఫోక్ డాన్సెస్ గురించి కవర్ చేస్తాను. ఏ స్టేట్లో ఏ ఫోక్ డాన్స్ ఉంది, దాని ప్రాధాన్యత ఏంటి, అట్లా కవర్ చేస్తాను. మొత్తం అట్ వన్ గో ఉండేలాగా నేను సెషన్స్ని ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఐ హ్యావ్ ప్లాన్ ఫర్ డైలీ కరెంట్ అఫైర్స్. మీ రెస్పాన్స్ అన్నది మీ నుంచి సరిగా రెస్పాండ్ రాలేదు కాబట్టి ఐ హ్యావ్ స్టాప్డ్. కాకపోతే మంత్లీ కరెంట్ అఫైర్స్ అన్నవి నేను డీల్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంకా మీకు కావాలి, డైలీ కరెంట్ అఫైర్స్ కావాలని ఎక్కువ మంది నుంచి వచ్చినట్లయితే మీ రెస్పాన్స్ని బట్టి నేను డైలీ కరెంట్ అఫైర్స్ కంటిన్యూ చేస్తాను. అదర్ దాన్ దట్ ఈ జిఎస్, జీకే, ఈ సెషన్స్ అయితే నేను రెగ్యులర్ బేసిస్లో కంటిన్యూ చేస్తాను. దిస్ ఈస్ మై ప్రామిస్ టు యూ. రైట్, విత్ దాట్ ఇంపార్టెంట్ డేస్, జనవరి మంత్లో ఇంపార్టెంట్ డేస్, ఇక్కడ నేను మేజర్ ఇంపార్టెంట్ డేస్ మాత్రమే ఇచ్చాను. అన్ని డేస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మేజర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనవరి 4th వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాధాన్యత అని అంటే వరల్డ్ బ్రెయిలీ డే. బ్రెయిలీ తెలుసు కదండి మనకి, ఇట్లా డాట్స్ ఇట్లా డాటెడ్ ఉంటాయి, రైజ్డ్ ప్లాట్ఫామ్లు ఉంటాయి. మనం ఇప్పుడు జనరల్గా ఇట్లా రాస్తాము, తడిమి చూస్తామా? తడిమి చూడలేము కదా మనం రాసేటువంటి అక్షరాన్ని. కానీ బ్రెయిలీ అన్నది తడిమి చూడొచ్చు. తడిమి చూస్తే ఇప్పుడు ఇట్లా వీళ్ళు అనుకోండి, ఇట్లా తడిమి పెట్టుకుంటారనమాట. అంటే ఆ ప్లాట్ఫామ్ రైజ్డ్, కొంచెం ఎక్కువ ఇట్లా రైజ్డ్ ప్లాట్ఫామ్ లాగా పెడతారు. అట్లా బ్రెయిలీ లిపి అన్నది ఉంటుంది డాట్స్ రూపంలో. దట్ ఈస్ వరల్డ్ బ్రెయిలీ డే. దట్ ఈస్ ఆన్ జనవరి 4th సెలబ్రేట్ చేస్తారు. జనవరి 9th వచ్చేసి ఎన్ఆర్ఐ డే. దీనికి ఇంకొక పేరు వచ్చేసి ఏంటండి అని అంటే ప్రవాస భారతీయ దివస్ అని కూడా దీనికే పేరు. ఏమన్నా కావాలి అని అంటే నోట్స్ రాసుకోండి, లేదంటే నేను పక్కకు జరిగినప్పుడు స్నాప్ తీసుకోండి. అంతేగాని మొత్తం కవర్ చేస్తున్నారు, మీరే అడ్డుంటున్నారు అని ఇట్లా హార్ష్గా మాట్లాడకండి, నేను హట్ అవుతాను. ప్రవాస భారతీయ దివస్. ఈ ప్రవాస భారతీయ దివస్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే మన గాంధీ గారు తిరిగి వచ్చినటువంటి డే. దట్ ఈస్ ఆన్ జనవరి 9th 1915వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా నుంచి మన భారతదేశానికి, సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి, ఇండియాలో కూడా ఏ ప్రాంతానికి వచ్చారు మన గాంధీ గారు అని అంటే ముంబై ప్రాంతంలో అడుగు పెట్టారు. ఆ అడుగు పెట్టినటువంటి డేనే మనం ప్రవాస భారతీయ దివస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ డే, ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేయం. బేసిక్లీ ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసేవాళ్ళం ఇనీషియల్లీ, కాకపోతే తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి దాన్ని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాం. ఈ డే రోజు ఏం చేస్తారు అని అంటే ఎన్ఆర్ఐ డే అప్పుడు
మన భారతీయులు వేరే దేశంలో వేరే వేరే దేశాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి, అంటే వివిధ రంగాల్లో నైపుణ్యం నిష్ణాతులు అయినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవార్డ్స్ మెడల్స్ ఇచ్చి సత్కరిస్తూ ఉంటారనమాట. దట్ ఈజ్ ఎన్ఆర్ఐ డే. ప్రవాస భారతీయ దివస్, ఎవరు రిటర్న్ వచ్చినందుకు గాను ప్రవాస భారతీయ దివస్ ని సెలబ్రేట్ చేస్తారంటే మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి రిటర్న్ వచ్చినటువంటి డే. దట్ ఈస్ ఆన్ January 9th, 1915 సంవత్సరంలో గాంధీ గారు భారతదేశానికి వచ్చారు. January 10th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ? వరల్డ్ హిందీ డే. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, వరల్డ్ హిందీ డే వచ్చేసి January 10th, వేర్ యాజ్ నేషనల్ లెవెల్లో హిందీ దివస్ అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తాం. వెన్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్, హిందీ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ September 14th. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేషనల్ లెవెల్లో హిందీ దివస్ వచ్చేసి September 14th మనం సెలబ్రేట్ చేస్తాం. గ్లోబల్ లెవెల్లో వరల్డ్ హిందీ డే వచ్చేసి ఎప్పుడు అండి అని అంటే దట్ ఈజ్ ఆన్ January 10th. ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అయ్యి అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ వాడు హిందీ దివస్ అని ఇస్తే మీరు వరల్డ్ హిందీ డే అనుకుని January 10th ఆన్సర్ చేయొద్దు. ఇట్ ఈస్ September 14th. January 12th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ అని అంటే నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేస్తాం. దట్ ఈస్ ఆన్ January 12th. ఎవరి పుట్టినరోజు సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేస్తాము అని అంటే స్వామి వివేకానంద, బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ యూత్ డే. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. ఎగ్జామినేషన్లో డేట్స్ మాత్రమే కాదు, ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నా వాళ్ళ పుట్టినరోజు సందర్భంగానే ఆ డేట్ అడగొచ్చు. లేదు అని అంటే కొన్నిటికి పేర్లు ఉంటాయి. ఇప్పుడు సద్భావన దివస్ ఉందండి. ఆ సద్భావన దివస్ అన్నది ఎవరి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు? సద్భావన దివస్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజీవ్ గాంధీ. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? August 20th. దట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ సద్భావన దివస్. సద్భావన దివస్ అనంటే హార్మోనీ డే, అది ఇంగ్లీష్ లో నేషనల్ హార్మోనీ డే. ఇక్కడ నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. ఈయన ఏ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు? రామకృష్ణ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. రామకృష్ణ పరమహంస ఆయన గురువు పేరు మీదుగా రామకృష్ణ మూవ్మెంట్ ని స్వామి వివేకానంద గారు స్టార్ట్ చేస్తారు. బేలూరు అన్నటువంటి ప్రాంతంలో రామకృష్ణ మఠ్ని మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేస్తారు మన స్వామి వివేకానంద గారు. కూపస్థ మండుక, ఈయన చికాగో స్పీచ్ 1890s లో ఆయన చికాగోలో చెప్పినటువంటి స్పీచ్ చాలా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. అది కూడా ఇంపార్టెంట్. నేషనల్ యూత్ డే దట్ ఈస్ January 12th, బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. నెక్స్ట్ January 15th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఇండియన్ ఆర్మీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ January 15. మీకు దీని గురించి ఎగ్జామినేషన్ లో ఏమని అడగొచ్చు అని అంటే ఆర్మీ డే ఇది వరకు ఇండియన్ నేషనల్ ఆర్మీ అని అంటాం కదా. వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ? దట్ ఈస్ ఆజాద్ హింద్ ఫౌజ్. ఆజాద్ హింద్ ఫౌజ్ వాజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. దీనిని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరండి అని అంటే 1942 సంవత్సరంలో కెప్టెన్ మోహన్ సింగ్ గారు దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై కెప్టెన్ మోహన్ సింగ్ విత్ సింగపూర్ యాజ్ క్యాపిటల్. విత్ సింగపూర్ క్యాపిటల్ గా కెప్టెన్ మోహన్ సింగ్ ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు దీనిని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1943 సంవత్సరంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ని మన భారతదేశంలో పాపులరైజ్ చేశారు. గివ్ మీ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్. గివ్ మీ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నది ఆయన స్లోగనే. ఇదంతా కూడా ఇంపార్టెంట్. ఇండియన్ ఆర్మీ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ January 15th. అదేవిధంగా నేవీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అని అంటే December 4th నేవీ డే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే వచ్చేసి ఎప్పుడండి అని అంటే October 8th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. ఇవి మాత్రమే కదా, ఇంకా ఉన్నాయి. దిస్ ఈజ్ జాన్ మంత్ లో మేజర్. ఇంకొకటి January 23rd వచ్చేసి ఏంటి అని అంటే పరాక్రమ్ దివస్. పరాక్రమ్ దివస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు సందర్భంగా బర్త్ యానివర్సరీ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ పరాక్రమ్ దివస్. ఆయన పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తాం. నేతాజీ ఈజ్ ద టైటిల్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ గారి టైటిల్ ఏంటి అని అంటే దట్ ఈస్ నేతాజీ. ఆ టైటిల్ దేని వల్ల వచ్చింది అని అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని పాపులరైజ్ చేసినందుకు గాను ఆ టైం పీరియడ్ లో ఆయనకి ఆ టైటిల్ వచ్చింది. January 23rd సెలబ్రేటెడ్ యాజ్ పరాక్రమ్ దివస్. 24th వచ్చేసి నేషనల్ గర్ల్ చైల్డ్ డే. మన భారతదేశం లెవెల్లో గర్ల్ చైల్డ్ డేని January 24th సెలబ్రేట్ చేస్తారు. గ్లోబల్ లెవెల్లో వరల్డ్ లేదా ఇంటర్నేషనల్
లేదా ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి అని అంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ అక్టోబర్ 11th. అక్టోబర్ 11th వచ్చేసి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. నేషనల్ లెవెల్లో మన భారతదేశంలో నేషనల్ గర్ల్ చైల్డ్ డే వచ్చేసి January 24th ఇట్ ఈస్ సెలబ్రేటెడ్. January 25th వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ ఓటర్స్ డే. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది సేమ్ డేట్ January 25th 1950 నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. ఏ ఆర్టికల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తే అంటే ఆర్టికల్ 324 టు ఆర్టికల్ 329. కాకపోతే నేషనల్ ఓటర్స్ డేని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం, ఇది చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడిగారు. ఫస్ట్ సెలబ్రేట్ చేసింది 2011 సంవత్సరంలో. అప్పటి నుంచి ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు. 1950లో ఎస్టాబ్లిష్ చేశారు, కరెక్టే. అప్పటి నుంచి ఓటర్స్ డే లేదు. 2011 నుంచి ఓటర్స్ డేని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు అనమాట, January 25th. అదేవిధంగా ఇది వరకు 21 సంవత్సరాలు ఓటింగ్ ఏజ్ ఉండేది, దానిని 18 సంవత్సరాలకి రెడ్యూస్ చేశారు ఓటింగ్ ఏజ్. ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అనంటే 61st CAA 1988, 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 ద్వారా 21 సంవత్సరాల ఏజ్ నుంచి 18 సంవత్సరాలకి మినిమం ఓటింగ్ ఏజ్ ని తక్కువ చేశారు. దట్ ఈస్ January 25th స్పెషాలిటీ. January 30 వచ్చేసి వరల్డ్ లెప్రసీ డే. ఇంకొకటి మార్టీర్స్ డే. మన మహాత్మా గాంధీ గారిని నాథూరామ్ గాడ్సే గారు చంపేశారు కదా, మార్టీర్స్ డే, అమరవీరులు అని చెప్పేసి అంటాం. అట్లా గాంధీ గారు చనిపోయినటువంటి డేట్ దట్ ఈస్ ఆన్ January 30th మార్టీర్స్ డేగా అబ్జర్వ్ చేస్తారు. ఆయన పుట్టినరోజు ఎప్పుడు? October 2nd, గాంధీ జయంతి. అదే రోజు ఇంకొక పర్సన్ కూడా పుట్టారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా సేమ్ డేట్. రైట్, అవి జనవరి మంత్ కరెంట్ అఫైర్, జనవరి మంత్ ఇంపార్టెంట్ డేట్స్. ఫిబ్రవరి మంత్ లో ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. February 1st దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ICG డే, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ డే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. February 2nd వరల్డ్ వెట్లాండ్స్ డే. రామ్సార్ సైట్ కన్వెన్షన్ సైన్ అయింది కూడా సేమ్ డేట్ నాడు. 1971లో రామ్సార్ అన్నటువంటిది ఏ దేశంలో ప్రదేశం? ఇరాన్ లో ఒక ప్రాంతం. అక్కడ 1971లో సైన్ అయింది. 1975లో ఎఫెక్ట్ లోకి వచ్చింది. మన భారతదేశం 1982లో ఇండియా అన్నది జాయిన్ అయింది. ఇప్పుడు టోటల్ గా ఇండియాలో రామ్సార్ సైట్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయండి అనంటే 91 రామ్సార్ సైట్స్ ఉన్నాయి మన భారతదేశంలో. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. దీని గురించి స్పెషల్ వీడియో కూడా నేను చేశాను. టోటల్ 91 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ వీడియో కూడా సెపరేట్ గా ఉన్నది, అది కూడా మీరు కావాలంటే చూడొచ్చు. February 4th రీసెంట్ గా 2 రామ్సార్ సైట్స్, 2 వెట్లాండ్స్ ని యాడ్ చేశారు రాజస్థాన్ నుంచి. టోటల్ గా ఇప్పుడు రాజస్థాన్ లో 4 వెట్లాండ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఇండియాలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయంటే 91. ఆ వీడియో కూడా మీరు కావాలంటే చూడొచ్చు. February 4th వచ్చేసి వరల్డ్ క్యాన్సర్ డే ఈజ్ అబ్జర్వ్డ్. February 10th వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ వరల్డ్ పల్సెస్ డే. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ అని చెప్పేసి ఒక ఇయర్ ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గుర్తించింది. ఆ ఇయర్ ఏంటి మీకు తెలిస్తే కమెంట్ చేయొచ్చు. రైట్, February 13th వచ్చేసి ఏంటి అని అంటే వరల్డ్ రేడియో డే. గ్లోబల్ లెవెల్లో రేడియో డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే February 13th. సరోజినీ నాయుడు గారి పుట్టినరోజు కూడా, బర్త్ యానివర్సరీ ఆఫ్ సరోజినీ నాయుడు ఈ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ రేడియో డే. సరోజినీ నాయుడు గారికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి? నైటింగేల్ ఆఫ్ ఇండియా. షీ హెస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ టు సర్వ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ INC సెషన్. INC సెషన్ కి మొట్టమొదట ఫీమేల్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి భారతీయ మహిళ ఎవరు అనంటే సరోజినీ నాయుడు గారు. February 21st వచ్చేసి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే సెలబ్రేటెడ్ ఆన్ 21st. 28 వచ్చేసి ఏంటి అని అంటే నేషనల్ సైన్స్ డే, రేర్ డిసీజ్ డే. కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి, చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్. అట్లాంటి డిసీజెస్ గురించి February 28th అబ్జర్వ్ చేస్తారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. నేషనల్ సైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అని అంటే సర్ సివి రామన్ గారు ఉన్నారు కదా, ఆ సర్ సివి రామన్ గారు ఆయన కనిపెట్టినటువంటి రామన్ ఎఫెక్ట్, ఆయన డిస్కవర్ చేసినటువంటి రామన్ ఎఫెక్ట్. లైట్ ఇప్పుడు ఒక దాని మీద పడ్డప్పుడు ఇట్లా డివైడ్ అయిపోతూ వెళ్ళిపోతుంది స్పెక్ట్రమ్ లాగా, అది రామన్ ఎఫెక్ట్. ఆ రామన్ ఎఫెక్ట్ ని కనిపెట్టినందుకు ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. హీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ రంగంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్ సర్ సివి రామన్. ఆయన డిస్కవర్ చేసినటువంటి రామన్ ఎఫెక్ట్ కి గాను
ఆ డేన డిస్కవర్ చేశారు. అందుకే February 28 సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ సైన్స్ డే. సైన్స్ డే వచ్చినప్పుడు స్పేస్ డే, ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గానే 2023 నుంచే స్పేస్ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశాం. ఎప్పుడు August 23, 2023 చంద్రయాన్ 3 మిషన్ అన్నది మూన్ యొక్క సౌత్ పోల్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది కదా, అప్పుడు మన మోడీ గారు August 23ని స్పేస్ డేగా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా ఇంపార్టెంట్. టెక్నాలజీ డే కూడా ఉంది, అది కూడా ఇంపార్టెంట్. పోఖ్రాన్ సక్సీడ్ అయినందుకు కానీ టెక్నాలజీ డే అని చెప్పేసి నేషనల్ టెక్నాలజీ డేగా మనం సెలబ్రేట్ చేస్తాం. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ మార్చ్ 3 వచ్చేసి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. వైల్డ్ లైఫ్ డే ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ March 3. అంటే వైల్డ్ లైఫ్, వాటిని కన్జర్వ్ చేయాలి, వాటి స్థావరాలను ప్రిజర్వ్ చేయాలి, దాని గురించి వైల్డ్ లైఫ్ డేని సెలబ్రేట్ చేస్తాం. March 8 వచ్చేసి విమెన్స్ డే. ఆల్రెడీ మనం నేషనల్ లెవెల్లో గర్ల్ చైల్డ్ డే చెప్పుకున్నాం, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే చెప్పుకున్నాం. దాంతో పాటుగా 1 ఆగస్టుకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే ముస్లిం విమెన్ రైట్స్ డే. ముస్లిం విమెన్ రైట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 1 ఆగస్ట్. ఎందుకు అనంటే 2017 సంవత్సరంలో ట్రిపుల్ తలాక్ బిల్ ని రిపీల్ చేశారు. ఆ ట్రిపుల్ తలాక్ యాక్ట్ అన్నది ఈసారి నుంచి అమ్మాయిలకు కూడా ఎలిజిబుల్ అవుతుంది అని చెప్పి ఆ యాక్ట్ ని రిపీల్ చేసినందుకు కానీ 1 ఆగస్ట్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ ముస్లిం విమెన్ రైట్స్ డే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. March 10 వచ్చేసి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF రైజింగ్ డే. ఇది కూడా ఇంపార్టెంట్. రీసెంట్ గా కంప్లీట్ గా మొత్తం మహిళా బెటాలియన్ ని ఇంట్రడ్యూస్ చేశారు CISF. ఈ CAPF ఉంటుంది కదా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని చెప్పేసి SSB ఉంటాయి ఈ కేటగిరీలో, ITBP, అదేవిధంగా దానితో పాటు మనకి సశస్త్ర సీమ బల్, అస్సాం రైఫిల్స్ అని చెప్పి, అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇట్లా CISF ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కిందకి వస్తాయి, సెక్యూరిటీ ఫోర్స్ లాగా యాక్ట్ చేస్తాయి. CISF రైజింగ్ డే, దట్ ఈస్ ఆన్ March 10th. March 15th వచ్చేసి వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే. నేషనల్ లెవెల్లో కూడా మనకి నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే అని చెప్పేసి ఒక డేని సెలబ్రేట్ చేస్తాం. అది కూడా నేను తర్వాత నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం నేషనల్ లెవెల్లో అనంటే ఇట్ ఈస్ ఆన్ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే November 24th సెలబ్రేట్ చేస్తాం. గ్లోబల్ లెవెల్లో అయితే March 15th. రైట్, నెక్స్ట్ ఆన్ March 21st ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. March 21st వరల్డ్ వాటర్ డే. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. మనకి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఏమైనా వచ్చిన, ఇప్పుడు June 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, వాటర్ డే, విండ్ డే, సాయిల్ డే, ఓషన్స్ డే, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ వాటర్ డే వచ్చేసి March 22nd. March 24th వచ్చేసి ట్యూబర్క్యులోసిస్ డే. ట్యూబర్క్యులోసిస్ అన్నది దేని వల్ల సంభవిస్తుంది అనంటే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. మన గవర్నమెంట్ దీన్ని ట్యాకిల్ చేయడం కోసం చెప్పేసి ఒక స్కీమ్ ని, ఒక పోర్టల్ ని లాంచ్ చేసింది. దాని పేరే వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ నిక్షయ్ పోర్టల్ ఆర్ నిక్షయ్ స్కీమ్. నిక్షయ, తెలుగులో దాన్ని క్షయ అంటారు కదా, నిక్షయ్ అంటే దాన్ని ఎరాడికేట్ చేయడం. నిక్షయ్ పోర్టల్ కూడా ఉన్నది. March 27 వచ్చేసి వరల్డ్ థియేటర్ డే. దట్ ఈస్ అబ్జర్వ్డ్ సెలబ్రేటెడ్ ఆన్ March 27. అది మార్చ్ మంత్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్. April month, April 1st వచ్చేసి ఒడిషా డే. ఉత్కల్ దివస్ అన్న ఒడిషా డే అన్న బోత్ ఆర్ సేమ్. ఒడిషాకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇట్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఫార్మ్ ఆన్ బేసిస్ ఆఫ్ అ లాంగ్వేజ్ ని ఆధారితంగా చేసుకుని ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఒడిషా. రెండవ రాష్ట్రం ఏదండి అనంటే ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు ఏర్పడింది? 1st November నాడు ఏర్పడింది. 1st April నాడు ఒడిషా ఏర్పడింది. ఇది ఇండిపెండెన్స్ కి ముందే 1934లోనే ఒడిషా ఎస్టాబ్లిష్ అయ్యింది. బట్ వేరేజ్ 1953లో ఆంధ్రప్రదేశ్ అనేది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక లాంగ్వేజ్ ని ఆధారితం చేసుకుని, తెలుగు లాంగ్వేజ్ ని ఆధారితంగా చేసుకుని ఇది ఏర్పడింది. అది ఇంపార్టెంట్. April 4th వచ్చేసి మైన్ అవేర్నెస్ డే. మైన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం. April 7th వచ్చేసి వరల్డ్ హెల్త్ డే. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయినటువంటి డే, దట్ ఈస్ ఆన్ April 7th. దాన్నే వరల్డ్ హెల్త్ డే గా సెలబ్రేట్ చేస్తాం. April 11th వచ్చేసి నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎవరి పుట్టినరోజు సందర్భంగా ఈ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే ని సెలబ్రేట్ చేస్తారు అనంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ కస్తూర్బా గాంధీ. కస్తూర్బా గాంధీ గారు ఎవరు? వైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ.
మహాత్మా గాంధీ గారి భార్య అయినటువంటి కస్తూర్బా గాంధీ గారి పుట్టినరోజునే మనం April 11th నేషనల్ సేఫ్ మదర్హుడ్ డేగా సెలబ్రేట్ చేస్తాం. April 13th వచ్చేసి జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ ఎప్పుడు చోటు చేసుకుందండి అని అంటే April 13, 1919 సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ అన్నటువంటిది ఒక ప్రదేశం. ఎక్కడండి అని అంటే అమృత్సర్ పంజాబ్ లో జలియన్ వాలాబాగ్ అన్నది ప్లేస్. అక్కడ మ్యాసకర్ తక్కువ టైంలో ఎక్కువ మంది చనిపోతారు. దట్ ఈస్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ April 13. దీని గురించి ఒక కమిటీని కూడా వేస్తారు. ఆ కమిటీ పేరే వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ హంటర్ కమిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్. అది నిజంగా వాళ్ళు అంటే వితౌట్ వారెంట్ ఇవ్వకుండానే ఫైర్ స్టార్ట్ చేశారా లేదా ఇచ్చి స్టార్ట్ చేశారు, దాని గురించి చెక్ చేయడానికి హంటర్ కమిటీని వేస్తారు. అది మనకి ఫేవర్ గేమ్ రాదు, బ్రిటిషర్స్ కి ఫేవర్ గానే వస్తుంది. అట్లా అయిపోయింది అనమాట. April 18 వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ డే. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ హెరిటేజ్ డే హెరిటేజ్ సైట్స్ గా ఏ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం? యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ ప్యారిస్, ఫ్రాన్స్. April 21 వచ్చేసి నేషనల్ లెవెల్లో సివిల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని ఎవరికి పేరు? హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని అంటే కార్న్వాలిస్, లార్డ్ కార్న్వాలిస్. ఏ ఇయర్ లో సివిల్ సర్వీసెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఈయన అని అంటే 1798 లో సివిల్ సర్వీసెస్ ని లార్డ్ కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్ చేశారు. నేషనల్ లెవెల్లో సివిల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేస్తాం. April 22 వచ్చేసి అర్త్ డే. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇట్లా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ డేస్ ఏమన్నా వస్తే వెరీ ఇంపార్టెంట్. April 22. March 22 ఏమొచ్చింది? వరల్డ్ వాటర్ డే వచ్చింది. April 22 ఏమొచ్చింది? అర్త్ డే వచ్చింది. అట్లా ఇంకా నేను చెప్తాను. April 23 వచ్చేసి వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్స్ డే. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. April 24 వచ్చేసి పంచాయత్ రాజ్ డే. 8వ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడింది. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా ఇది ఏర్పడింది. ఎన్నో షెడ్యూల్ యాడ్ అయ్యింది పంచాయత్స్ వల్ల? 11th షెడ్యూల్ యాడ్ అయ్యింది పంచాయత్స్ వల్ల. తర్వాత 12th షెడ్యూల్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా మున్సిపాలిటీస్ ఏర్పడ్డాయి. దీని వల్ల 12th షెడ్యూల్ అన్నది వచ్చింది. టోటల్ గా మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ 12 షెడ్యూల్స్ ని గుర్తుపెట్టుకోవడం ఎట్లా? టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అది కూడా నేను సెపరేట్ వీడియో చేశాను, కావాలంటే అది కూడా మీరు చూడొచ్చు. April 24 వచ్చేసి పంచాయత్ రాజ్ డే ఈజ్ సెలబ్రేటెడ్. April 25 వచ్చేసి వరల్డ్ మలేరియా డే. మలేరియా మనకి ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో వల్ల స్ప్రెడ్ అవుతుంది అని డిస్కవర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? సర్ రొనాల్డ్ రాస్ గారు. ఆయన డిస్కవరీకి ప్రతిఫలకమైన April 25 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ మలేరియా డే. సర్ రొనాల్డ్ రాస్ గారు. ఆయన పేరు మీద ఇక్కడ హైదరాబాద్ లో ఫీవర్ హాస్పిటల్ కూడా ఉంది, అది కూడా ఇంపార్టెంట్. April 25 వరల్డ్ మలేరియా డే. దట్ ఈస్ అబౌట్ April. మే వచ్చేసరికి May 1 ఇంటర్నేషనల్ లేబర్ డే. మే డేగా అబ్జర్వ్ చేస్తాం. ఇది వరకు ఇప్పుడు పర్ డే వచ్చేసి మినిమం అవర్స్ 8-10 అవర్స్ కాకుండా ఎన్ని అవర్స్ పడితే అన్ని అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉండేవి. సండే హాలిడే లేకుండా ఉండేది. ఇట్లా మహిళలకు కూడా ఎక్కువ టైమింగ్స్ ఇచ్చేవారు. అవన్నీ వాటన్నిటిని ఓవర్కమ్ చేసి ప్రాపర్గా 8 to 9 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉండాలి. అదేవిధంగా సండే హాలిడే ఉండాలి. ఇవన్నీ కూడా తీసుకొని వచ్చింది ఈ ఇంటర్నేషనల్ లేబర్ డే ద్వారానే. May 1 ప్రెస్ ఫ్రీడమ్ డే. దట్ ఈస్ ఆన్ May 3. వరల్డ్ అథ్లెటిక్స్ డే May 7 సెలబ్రేట్ చేస్తాం. నేషనల్ టెక్నాలజీ డే ఇందాక చెప్పుకున్నాం కదా. February 28 వచ్చేసి వాట్ ఈజ్ ఇట్? నేషనల్ లెవెల్లో సైన్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అది వచ్చేసి సైన్స్ డే ఎందుకు? సివి రామన్ ఎఫెక్ట్ ఆయన డిస్కవర్ చేసినటువంటి డే. ఇక్కడ May 11 టెక్నాలజీ డే వచ్చేసి దేనికి ప్రతిఫలంగా దీన్ని సెలబ్రేట్ చేస్తారంటే పోఖ్రాన్ అనేది రాజస్థాన్ లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు, దానికంటే ముందు స్మైలింగ్ బుద్ధ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ విఫలం అవుతుంది, తర్వాత సక్సీడ్ అవుతుంది. అట్లా న్యూక్లియర్ పవర్ లో కూడా మన భారతదేశం ముందంజలో ఉండటానికి ఈ పోఖ్రాన్ టెస్టే మనల్ని లీడ్ పొజిషన్ లో ఉంచుతుంది. కాబట్టి ఆ డేన మనం సక్సీడ్ అయ్యాం కాబట్టి నేషనల్ టెక్నాలజీ డే. దట్ ఈస్ ఆన్ May 11. May 12 వచ్చేసి ఇంటర్నేషనల్ నర్సెస్ డే. ఎవరి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు అని అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈవిడ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు. షీఈస్ ఫ్రమ్ ఇటలీ. ఈవిడికి ఇంకొక పేరు ఏంటి అని అంటే లేడీ విత్ ద ల్యాంప్ అని చెప్పేసి కూడా ఈవిడకి పేరు. 1850s లో ఆ టైం పీరియడ్ లో
యుద్ధాలు జరిగిన ఆ సోల్జర్స్, గాయపడినటువంటి సోల్జర్స్ వాళ్ళకి ట్రీట్ చేయడానికి రాత్రనక పగలనక ల్యాంప్ని పట్టుకొని ఆవిడ అట్లా ట్రీట్ చేసేవారు అనమాట. ఆ విధంగా ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఈజ్ సెలబ్రేటెడ్. అండ్ ప్రతి సంవత్సరం మన ఇండియాలో అయితే నర్సెస్కి, మిడ్వైఫరీస్కి, హెల్త్ వర్కర్స్కి వాళ్ళకి అవార్డ్స్ని కూడా అందజేస్తారు. రీసెంట్గా కూడా అవార్డ్స్ ఇచ్చారు. సమ్ 31-32 మెంబర్స్కు అవార్డ్స్ని కూడా ప్రకటించారు మన ప్రెసిడెంట్ గారు. May 17th వచ్చేసి వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే. May 18th మ్యూజియం డే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం April 18th ఏమని చెప్పుకున్నాం? April 18th హెరిటేజ్ డే. April 18th వచ్చేసి హెరిటేజ్ డే. వేర్ యాజ్ April 18th హెరిటేజ్ డే, May 18th మ్యూజియం డే. హెరిటేజ్ మ్యూజియం వన్ ఆర్ ద అదర్ వే, రెండింటి మెయిన్ మోటో ప్రిజర్వ్ చేయడమే కదా. April 18th ఏమో హెరిటేజ్ డే, May 18th ఏమో మ్యూజియం డే. రైట్. May 22nd ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇక్కడ ఒక కామనాలిటీ అబ్జర్వ్ చేశారా? March 22nd వచ్చేసి ఏంటంటే వాటర్ డే. అదేవిధంగా April 22nd వచ్చేసి ఏంటి? అర్త్ డే. April 22nd అర్త్ డే. వేర్ యాజ్ May 22nd వచ్చేసి ఏంటి? బయోలాజికల్ డైవర్సిటీ. బయోలాజికల్ డైవర్సిటీ అంటే వివిధ రకాలైనటువంటి జంతువులు, యానిమల్స్, బర్డ్స్, లివింగ్ బీయింగ్స్ అన్ని, లివింగ్ స్పీషీస్ అన్ని, రకరకాల లివింగ్ స్పీషీస్ అన్ని ఒక దగ్గర ఉండడం, అది బయోలాజికల్ డైవర్సిటీని కన్సర్వ్ చేయడం. March, April, May 22nd కామన్ గా వచ్చింది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. May 31st వరల్డ్ యాంటీ టొబాకో డే లేదా నో టొబాకో డే. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. నో టొబాకో డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ May 31st. రైట్. నెక్స్ట్ జూన్ మంత్ వరల్డ్ మిల్క్ డే. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? దట్ ఈస్ ఆన్ June 1st. నేషనల్ లెవెల్లో మిల్క్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? నేషనల్ మిల్క్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ November 26. November 26 కి ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది. వాట్ ఈస్ ద ప్రాధాన్యత ఆఫ్ దట్ డే? సంవిధాన్ దివస్. సంవిధాన్ దివస్ ఆర్ కాన్స్టిట్యూషన్ డే కూడా సెలబ్రేట్ చేస్తాం. దట్ ఈస్ ఆన్ November 26. నేషనల్ మిల్క్ డే. వర్గీస్ కురియన్ గారి పుట్టినరోజు. వర్గీస్ కురియన్ గారు వైట్ రెవల్యూషన్ దాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్. గ్లోబల్ లెవెల్లో వరల్డ్ మిల్క్ డే June 1st. June 3rd వచ్చేసి వరల్డ్ బైసైకిల్ డే. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రీసెంట్ గా 2025 బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి 2025 థీమ్ వచ్చేసి ఇది, ప్లాస్టిక్ పొల్యూషన్ బీట్ చేయడం. ఆ థీమ్ తో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. June 7th వచ్చేసి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. June 7th వచ్చేసి వరల్డ్ ఓషన్స్ డే. ఇట్లా వాటర్ డే, ఓషన్స్ డే, సాయిల్ డే, విండ్ డే, ఇవన్నీ ఇంపార్టెంట్ డే. జూన్ వరల్డ్ ఓషన్స్ డే. June 14 వరల్డ్ బ్లడ్ డోనర్ డే. రైట్. June 17th ఇంటర్నేషనల్ డే టు కంబాట్ డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్. డెజర్టిఫికేషన్, డెజర్ట్స్ అవ్వకుండా, డ్రాట్ సంభవించకుండా మనం చూసుకోవాలి. దట్ ఈస్ June 17th. ఇంటర్నేషనల్ యోగా డే. This is very 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 important. International Yoga Day is celebrated on June 21st. Mana ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే 2014 సంవత్సరంలో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఈ ప్రపోజల్ ని తీసుకొని వచ్చారు. దాని తర్వాత నుంచి 2015 నుంచి మనం ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు 100 days ముందుగానే June 21st కి ఒక 100 రోజుల ముందు నుంచే ఆల్ అక్రాస్ ఇండియా సెవరల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ యోగా డే June 21st. June 23rd వచ్చేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే, యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే. ఒలింపిక్స్ కమిటీ ఉంది కదా, ఆ ఒలింపిక్స్ కమిటీ ఏర్పడినటువంటి డే దట్ ఈస్ June 23rd. 1896 ఏమో ఉంటుంది. ఆ సంస్థ ఏర్పడినటువంటి డేనే ఒలింపిక్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. 26 వచ్చేసి ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. దట్ ఈస్ June 26. రైట్. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ జూలై, నేషనల్ లెవెల్లో డాక్టర్స్ డే. బిధాన్ చంద్ర రాయ్, బీసీ రాయ్, డాక్టర్ బీసీ రాయ్, ఈయనది ఒడిశాలో బీహార్. బిధాన్ చంద్ర రాయ్ ఆయన పుట్టినరోజునే, ఆయన బర్త్ యానివర్సరీనే నేషనల్ లెవెల్లో డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. బిధాన్ చంద్ర రాయ్ నేషనల్ డాక్టర్స్ డే, నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే. ఇంకా July 1st కి ఇంకా వేరే ప్రాధాన్యతలు ఉన్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్ డే, CA డే సెలబ్రేట్ చేస్తారు. GST డే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డే. 2017 సంవత్సరంలో దీన్ని అమలు చేశారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నది వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అండ్
జిఎస్టి అన్నది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్సా, ప్రొడక్షన్ బేస్డ్ ట్యాక్సా అని అంటే ఇట్ ఈస్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి దేశం ఏదండి అని అంటే ఇట్ ఈస్ ఫ్రాన్స్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఆల్ దోస్ ఆర్ July 1st. ఇంకొక డే కూడా ఉంది July 1st కి ఎస్బిఐ ఫౌండేషన్ డే. ఎస్బిఐ ఫౌండేషన్ డే కూడా July 1st. సిఏ డే, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే, జిఎస్టి డే, డాక్టర్స్ డే, పోస్టల్ వర్కర్స్ డే, ఇవన్నీ కూడా. July 11th వచ్చేసి వరల్డ్ పాపులేషన్ డే. ఇప్పుడు నెక్స్ట్ మనకి 8th సెన్సస్ అన్నది ఎప్పుడు జరగబోతుంది అని అంటే 2026 లో నెక్స్ట్ సెన్సస్ ని కండక్ట్ చేయబోతున్నారు. ఈ సెన్సస్ కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే మొట్టమొదటి డిజిటల్ సెన్సస్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. మొట్టమొదట కాస్ట్ ఎన్యూమరేషన్ కూడా చేపట్టనున్నారు. 2026వ సంవత్సరంలో సెన్సస్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ జరగాల్సింది, కాకపోతే పోస్ట్ పోన్ అయింది అనమాట 2026. July 12th వచ్చేసి మలాలా పుట్టినరోజు. July 12th ఆవిడ తాలిబాన్ అటాక్ నుంచి సర్వైవ్ అయ్యి 2 bullets తగిలించుకున్న సర్వైవ్ అయ్యి బయటపడతారు. అట్లా మలాలా డే ఆవిడ పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తాం. ఇప్పటికీ కూడా షీ స్టిల్ స్ట్రైవింగ్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఫీమేల్స్. మలాలా డే, మలాలా యూసుఫ్జై ఆవిడ షీ హాస్ బికమ్ ద యంగెస్ట్ ఫీమేల్ టు రిసీవ్ నోబెల్ పీస్ ప్రైజ్. నోబెల్ పీస్ ప్రైజ్ ని అందుకున్నటువంటి యంగెస్ట్ పర్సన్ గా కూడా ఈవిడ మలాలా యూసుఫ్జై గారు ఉన్నారు. మలాలా యూసుఫ్జై గారితో పాటు కైలాష్ సత్యార్థి, వీళ్ళిద్దరికి సేమ్ ఇయర్, ఆ ఇయర్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదండి. కైలాష్ సత్యార్థి ఈయన చైల్డ్ లేబర్ కి అగేన్స్ట్ గా ఈయన పనిచేశారు. వీళ్ళిద్దరు హీఈస్ ఇండియన్, షీఈస్ పాకిస్తానీ పర్సన్ మలాలా యూసుఫ్జై. వీళ్ళిద్దరికి సేమ్ ఇయర్ లో నోబెల్ పీస్ ప్రైజ్ లభించింది. మలాలా యూసుఫ్జై షీ హస్ బికమ్ ద యంగెస్ట్ ఫీమేల్ టు రిసీవ్ నోబెల్ పీస్ ప్రైజ్. July 15th వచ్చేసి వరల్డ్ యూత్ స్కిల్స్ డే. రైట్, నెక్స్ట్ వన్ July 23rd నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. July 23rd. July 26 కార్గిల్ విజయ్ దివస్. కార్గిల్ మనం పాకిస్తాన్ అగేన్స్ట్ గెలిచినటువంటి డే, కార్గిల్ విజయ్ దివస్. నెక్స్ట్ July 28 వచ్చేసి వరల్డ్ హెపటైటిస్ డే. హెప్ అంటే లివర్ ఇన్ఫ్లమేషన్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, దానికి అగేన్స్ట్ గా హెపటైటిస్ ABCDE 5 ఉంటాయి కదా. దేని వల్ల హెపటైటిస్ సంభవిస్తుంది అని అంటే వైరస్ వల్ల హెపటైటిస్ సంభవిస్తుంది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. హెపటాలజీ, స్టడీ ఆఫ్ లివర్ ఈస్ నోన్ యాజ్ హెపటాలజీ. July 29 వచ్చేసి ఇంటర్నేషనల్ టైగర్ డే. మొట్టమొదటిసారి ప్రాజెక్ట్ టైగర్ అన్న దాన్ని 1973లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ ప్రవేశపెట్టారు ఫస్ట్ అనంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో మొట్టమొదట ప్రవేశపెట్టారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి అనంటే ఉత్తరాఖండ్ లో ఉంది. ప్రాజెక్ట్ టైగర్ చేపట్టిన తర్వాతనే మన రాయల్ బెంగాల్ టైగర్ దీనిని నేషనల్ యానిమల్ గా ప్రకటించింది కూడా అప్పుడే. ప్రాజెక్ట్ టైగర్ ఇన్ ద ఇయర్ 1973. జిమ్ కార్బెట్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? మొట్టమొదటి నేషనల్ పార్క్, మన ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ అండ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్, దట్ ఈస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. రైట్, నెక్స్ట్ ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ డేస్. August 6th వచ్చేసి ఏంటి అని అంటే హిరోషిమా డే. హిరోషిమా, నాగసాకి, దీస్ 2 ఆర్ ద ప్లేసెస్ ఇన్ జపాన్. యుఎస్ హిరోషిమా మీద న్యూక్లియర్ బాంబ్స్ ని ప్రయోగించింది. ఈ హిరోషిమా నాగసాకి న్యూక్లియర్ బాంబింగ్ తయారీ గురించి ఓపెన్హైమర్ అని చెప్పేసి ఒక మూవీ కూడా వచ్చింది. దానికి కూడా చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఓపెన్హైమర్ ఒకసారి చూస్తే అర్థం కాదు, 2-3 సార్లు చూడండి, బట్ చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ గా. హిరోషిమా డే August 6, ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చి 9th రోజు నాగసాకి మీద అటాక్ చేస్తుంది యుఎస్ గవర్నమెంట్. నాగసాకి డే. August 7th వచ్చేసి నేషనల్ హ్యాండ్లూమ్ డే. హ్యాండ్లూమ్స్ ని ప్రమోట్ చేస్తూ August 7th నేషనల్ హ్యాండ్లూమ్ డే. August 8th వచ్చేసి క్విట్ ఇండియా డే. క్విట్ ఇండియా అనేది 1942లో August 8th స్టార్ట్ అయింది. దీని స్లోగన్ వచ్చేసి ఏంటి అని అంటే డూ ఆర్ డై స్లోగన్. ఒకే ఒక్క రోజు యాక్టివ్ గా జరిగింది. తర్వాత ఇమీడియట్ గా సెకండ్ డే తీసుకొని వెళ్ళి గాంధీ గారిని ఒక జైల్లో పడేస్తారు. అట్లా క్విట్ ఇండియా మూవ్మెంట్ అండి, చేద్దాం లేదా చద్దాం అన్న స్లోగన్ తో. అదే లాస్ట్ మూవ్మెంట్, మనం నేషనల్ మూవ్మెంట్ లో మనం ఫైట్ చేసినటువంటి లాస్ట్ క్విట్ ఇండియా డే. దట్ ఈస్ August 8th. August 12th వచ్చేసి వరల్డ్ ఎలిఫెంట్ డే. మన ఇండియాకి నేషనల్ హెరిటేజ్ యానిమల్. ఎలిఫెంట్ అన్నది ఏంటండి? నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియా ఎలిఫెంట్. ఇంటర్నేషనల్ యూత్ డే వచ్చేసి August 12th. మనం ఇందాక చెప్పుకున్నాం January 12th వచ్చేసి నేషనల్ లెవెల్లో యూత్ డే. నేషనల్ యూత్ డే బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. August 12th వచ్చేసి గ్లోబల్ లెవెల్లో
ఇంటర్నేషనల్ యూత్ డే ఈ సెలబ్రేటెడ్. August 19th వరల్డ్ ఫోటోగ్రఫీ డే. August 20 వరల్డ్ మస్కిటో డే. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అదేవిధంగా సద్భావన దివస్ ఇందాక చెప్పుకున్నాం కదా, సద్భావన దివస్ ఇది హార్మనీ డేగా సెలబ్రేట్ చేస్తారు. హార్మనీ డే ఇట్లా పేర్లు వచ్చినటువంటి డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. August 20 ఆయన బర్త్ యానివర్సరీ. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ గారి పుట్టినరోజు ఎప్పుడండి అనంటే దట్ ఈస్ ఆన్ November 19th. ఆవిడ పుట్టినరోజు ఏమని సెలబ్రేట్ చేస్తామంటే ఇంటిగ్రేషన్ డే. ఇంటిగ్రేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు. రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు సద్భావన దివస్ ఆర్ హార్మనీ డే. నెక్స్ట్ August 29th నేషనల్ స్పోర్ట్స్ డే. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బర్త్ యానివర్సరీ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్. ఈయన మేజర్ ధ్యాన్ చంద్ హాకీ ప్లేయర్ కదండి. మేజర్ ధ్యాన్ చంద్ హాకీ ప్లేయర్. ఈయన పేరు మీదుగా మేజర్ ధ్యాన్ చంద్ అవార్డ్స్ కూడా ప్రతి సంవత్సరం గ్రాంట్ చేస్తూ ఉంటారు. ఈయనకున్నటువంటి నిక్ నేమ్ ఏంటి అనంటే ద విజార్డ్. ద విజార్డ్ వాజ్ ద నిక్ నేమ్. ద విజార్డ్ అంటే మిరకిల్ అని అర్థం అనమాట. ద విజార్డ్ వాజ్ ద టైటిల్ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్. గుర్తుపెట్టుకోండి. August 29. సెప్టెంబర్ 2 వచ్చేసి వరల్డ్ కోకోనట్స్ డే. ముఖ్యమే సెప్టెంబర్ 5th వెరీ ఇంపార్టెంట్ టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తాం. టీచర్స్ డే ఎవరు పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు అనంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈయన మన భారతదేశానికి ఇనిషియల్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు, తర్వాత రెండో ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజున మనం నేషనల్ లెవెల్లో టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. వేర్ యాజ్ గ్లోబల్ లెవెల్లో టీచర్స్ డే, వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడండి అనంటే October 5th సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ టీచర్స్ డే. September 8th వచ్చేసి ఇంటర్నేషనల్ లిటరసీ డే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ లిటరసీ డే. రీసెంట్ గా మనకి మిజోరాం వచ్చేసి ఫుల్లీ లిటరేట్ స్టేట్ అయినటువంటి మొట్టమొదటి స్టేట్ ఏదండి అనంటే ఫస్ట్ ఫుల్లీ ఫంక్షనల్ లిటరేట్ స్టేట్ మిజోరాం. తర్వాత సెకండ్ ఫుల్లీ ఫంక్షనల్ లిటరేట్ స్టేట్ వచ్చేసి ఏంటి అనంటే ఇట్ ఈజ్ గోవా. అలా కాకుండా ఫస్ట్ యూటీ టు కన్సిడర్ యాజ్ ఫుల్లీ లిటరేట్ అనంటే ఇట్ ఈజ్ లడాక్. ఫుల్లీ లిటరేట్ అని ఎప్పుడు అంటారనంటే ఆ స్టేట్ లేదా యూటీలో 95% ప్రజలు లిటరేట్స్ గా ఉంటే దాన్ని 95% నుంచి 100% లోపు లిటరేట్స్ అయి ఉంటే ఫుల్లీ లిటరేట్ అని చెప్పేసి అంటారనమాట. మిజోరాం రీసెంట్ గా, గోవా, లడాక్ అయితే ఎప్పుడో అయ్యింది ఫుల్లీ లిటరేట్. మిజోరాం, గోవా రీసెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. September 14 హిందీ దివస్. ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇది నేషనల్ లెవెల్లో September 14th, గ్లోబల్ లెవెల్లో వచ్చేసి 10th మనం సెలబ్రేట్ చేస్తాం వరల్డ్ హిందీ దివస్ అని చెప్పేసి. September 15th ఇంజనీర్స్ డే. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన కృషికి ఫలితంగా ఇంజనీర్స్ డే సెలబ్రేటెడ్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ కూడా September 15th. రైట్. September 16th వచ్చేసి ఏంటి వరల్డ్ ఓజోన్ డే. O3 దాని ఫార్ములా మనకి పొరలాగా ఉంటుంది. ఓజోన్ అన్నది ఏ లేయర్ లో ఉంటుంది? స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్ ఇట్లా లేయర్స్ ఉంటాయి కదా. స్ట్రాటోస్పియర్ లో ఓజోన్ ఉంటుంది. యూవీ రేస్ నుంచి, సన్ నుంచి వచ్చేటువంటి యూవీ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక షీట్ లాగా పనిచేస్తుంది ఓజోన్. September 18th వచ్చేసి వరల్డ్ బ్యాంబూ డే. September 21st వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్. September 22nd వరల్డ్ రైనోసిరస్. మన భారతదేశంలో 1 హార్న్డ్ రైనోసిరస్ ఎక్కువగా ఎక్కడున్నాయండి? ఏ నేషనల్ పార్క్ లో ఉన్నాయి అనంటే కాజీరంగా నేషనల్ పార్క్, అస్సాం. కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఈ 1 హార్న్డ్ రైనోసిరస్. గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి మొత్తం రైనోసిరస్ లో 80% 1 హార్న్డ్ ఒంటి కొమ్ము రైనోసిరస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అనంటే 80% మన కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలోనే ఉంది. రైట్. September 25th వచ్చేసి అంత్యోదయ దివస్. ఇట్లా పేర్లు వచ్చినవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరి పుట్టినరోజు అనంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ సందర్భంగా అంత్యోదయ దివస్, అంత్యోదయ స్కీమ్ కూడా ఉంది. అంత్యోదయ దివస్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ September 25th. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ హెల్త్ డే. ఎన్వైర్న్మెంట్ డే వేరు, ఎన్వైర్న్మెంట్ డే June 5th, ఎన్వైర్న్మెంట్ హెల్త్ డే September 25th. September 27th వరల్డ్ టూరిజం డే. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ September 27th. September 28th వరల్డ్ రేబిస్ డే. రేబిస్ అన్నది ఇది వైరస్ వల్ల సంభవిస్తుంది. అంటే ఇప్పుడు డాగ్ బైట్ వల్ల మనకి రేబిస్ వస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు. ఎవరైతే దానిని బారిన పడతారో హైడ్రోఫోబియా వస్తుంది వాళ్ళకి. హైడ్రోఫోబియా ఈజ్ ద కాజ్ ఆఫ్ రేబిస్. హైడ్రోఫోబియా ఈజ్ ద ఫీచర్ ఆఫ్ ఏ డిసీజ్ అని అంటే రేబిస్. అంటే వాళ్ళు వాటర్ని చూస్తే ఇప్పుడు డాగ్ ఎలాగైతే అంటుందో అలాగే హైడ్రోఫోబియా అని అంటే నాలుక బయట పెట్టి అలా ఫోబియా భయపడతా ఉంటారు అనమాట వాటర్ని చూస్తే. వరల్డ్ రేబిస్ డే. September 29th వచ్చేసి
వరల్డ్ హార్ట్ డే September 29, రైట్. నెక్స్ట్ October 5th వచ్చేసి వరల్డ్ టీచర్స్ డే, September 5th నేషనల్ లెవెల్లో టీచర్స్ డే. October 8th వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆర్మీ డే January 15th, ఎయిర్ ఫోర్స్ డే October 8th, నేవీ డే వచ్చేసి December 4th. October 9th వచ్చేసి వరల్డ్ పోస్టల్ డే, దట్ ఈస్ October 9th. October 11th వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్, మనం ఆల్రెడీ January 25th నేషనల్ లెవెల్లో గర్ల్ చైల్డ్ డే చెప్పుకున్నాం. October 15th వచ్చేసి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. వరల్డ్ స్టూడెంట్స్ డే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. October 15th ఎవరి పుట్టినరోజు సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేస్తారనంటే ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈయన మన భారతదేశానికి ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్ కమ్ ప్రెసిడెంట్. ఆయన పుట్టినరోజున వరల్డ్ స్టూడెంట్స్ డే లాగా సెలబ్రేట్ చేస్తారు October 15th. October 16th వచ్చేసి వరల్డ్ ఫుడ్ డే. October 20th వరల్డ్ స్టాటిస్టిక్స్ డే, October 20. October 24 యునైటెడ్ నేషన్స్ డే, UNO, October 24th 1945 లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? న్యూయార్క్, USA. అదేవిధంగా October 31st వచ్చేసి నేషనల్ యూనిటీ డే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏకతా దివస్ అని కూడా దీనికే పేరు. ఏకతా దివస్ ఆర్ నేషనల్ యూనిటీ డే సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయనకి సర్దార్ అన్నటువంటి టైటిల్ ఏ సత్యాగ్రహ, ఏ మూమెంట్ లో వచ్చింది అనంటే బర్దోలి సత్యాగ్రహ అప్పుడు సర్దార్ అన్నటువంటి టైటిల్ వచ్చింది. అట్లా యునైటెడ్ ఉంచుతారు కాబట్టి ఆయన పేరు మీదుగా నేషనల్ యూనిటీ డే సెలబ్రేట్ చేస్తారు. ఏకతా దివస్ అన్న కూడా బోత్ ఆర్ సేమ్. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడుంది? వేర్ ఈస్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ సిచ్యువేటెడ్ అనంటే కేవాడియా, గుజరాత్ కేవాడియాలో బ్రాంజ్ తో తయారు చేసినటువంటి స్టాట్యూ ఇది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎవరి స్టాట్యూ అనంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. November 5th వచ్చేసి వరల్డ్ సునామీ అవేర్నెస్ డే. సునామీ అన్నది ఇట్ ఈస్ అ క్యాటాస్ట్రాఫిక్ వేవ్, హార్బర్ వేవ్ అని చెప్పేసి అని అంటాము. దట్ ఈస్ సునామీ అవేర్నెస్ డే. November 7th వచ్చేసి నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. ఇందాక వరల్డ్ క్యాన్సర్ డే చెప్పుకున్నాం, ఇప్పుడు నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. November 11th వచ్చేసి నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ డే. ఎవరి పుట్టినరోజున మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం అనంటే మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశానికి మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజునే ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. దట్ ఈస్ ఆన్ November 11th. మౌలానా అబుల్ కలాం ఆజాద్, నాట్ అబ్దుల్ కలాం, మౌలానా అబుల్ కలాం ఆజాద్. November 12th వచ్చేసి నిమోనియా డే. November 14th వచ్చేసి నేషనల్ లెవెల్లో చిల్డ్రన్స్ డే. November 14th సెలబ్రేట్ చేస్తాం. గ్లోబల్ లెవెల్లో చిల్డ్రన్స్ డే, వరల్డ్ చిల్డ్రన్స్ డే కూడా ఉందండి. నేషనల్ చిల్డ్రన్స్ డే వచ్చేసి ఇది. వరల్డ్ డయాబెటీస్ డే కూడా November 14th అబ్జర్వ్ చేస్తాం. వరల్డ్ డయాబెటీస్ డే. November 16th వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్. November 19th వచ్చేసి మెన్స్ డే. విమెన్స్ డే వచ్చేసి ఎప్పుడండి? March 8th ఈజ్ ఉమెన్స్ డే. మెన్స్ డే వచ్చేసి November 19. వరల్డ్ టాయిలెట్ డే కూడా సేమ్ November 19th. వరల్డ్ టెలివిజన్ డే, దట్ ఈస్ ఇన్ ద ఇయర్ November 21. Lagi Bade, he was the one who has discovered television. November 25th వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. November 26th కాన్స్టిట్యూషన్ డే ఆర్ సంవిధాన్ దివస్ అన్నా అదే, కాన్స్టిట్యూషన్ డే అన్నా అదే. నేషనల్ లెవెల్లో మిల్క్ డే కూడా సేమ్ డేనే సెలబ్రేట్ చేస్తాం November 26th. వర్గీస్ కురియన్ గారి పుట్టినరోజు సందర్భంగా. సంవిధాన్ దివస్ మన రాజ్యాంగాన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామండి? దట్ ఈస్ ఆన్ 26th November 1949. ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనంటే 26th January 1950. ఇది వెరీ ఇంపార్టెంట్, రైట్. లాస్ట్ మంత్ డిసెంబర్ 1st వచ్చేసి వరల్డ్ ఎయిడ్స్ డే. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, దీని ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. ఇది దేని వల్ల సంభవిస్తుంది అనంటే హ్యూమన్ ఇమ్యూనో వైరస్ వల్ల. ఈ వైరస్ వల్లనే ఎయిడ్స్ అన్నది లాస్ట్ స్టేజ్ అది సంభవిస్తుంది. దీంట్లో యూజ్ చేసేటువంటి థెరపీ వచ్చేసి ఏంటి అంటే యాంటీ రెట్రోవైరల్ థెరపీ. ఈ ART అన్న టెక్నిక్ దేనికి యూజ్ చేస్తారనంటే ఎయిడ్స్ ని రెడ్యూస్ చేయడం కోసం యూజ్ చేస్తారు. December 2nd వచ్చేసి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. దట్ ఈస్ December 2nd మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ అదే టైం పీరియడ్ లో జరుగుతుంది. అట్లా నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి డే. దట్ ఈస్ December 2nd. December 3rd వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. December 4th వచ్చేసి ఇండియన్ నేవీ డే. ఇందాక చెప్పుకున్నాం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ డే.
December 5th వచ్చేసి వరల్డ్ సాయిల్స్ డే, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ December 10th వచ్చేసి ఏంటండి, హ్యూమన్ రైట్స్ డే. హ్యూమన్ రైట్స్ డే ఫస్ట్ టైం December 10th మనకి గ్లోబల్ లెవెల్లో అంతర్జాతీయ సంస్థ అదే రోజు ఒక చార్టర్ ని రిలీజ్ చేస్తుంది, హ్యూమన్ రైట్స్ చార్టర్. అట్లా హ్యూమన్ రైట్స్ డే ని సెలబ్రేట్ చేస్తాం. 10th December 11th వచ్చేసి ఇంటర్నేషనల్ మౌంటైన్ డే. రీసెంట్ గా కామిరీటా అన్నటువంటి ఒక వ్యక్తి, కామిరీటా 31వసారి మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించి రికార్డ్ ని క్రియేట్ చేశారు. మౌంట్ ఎవరెస్ట్ దీని గురించి స్పెషల్ వీడియో చేసాం, కావాలంటే అది కూడా చూడొచ్చు. మౌంట్ ఎవరెస్ట్ ఫస్ట్ ఎవరు అధిరోహించారు, ఫస్ట్ ఫీమేల్ ఎవరు, ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ఎవరు, ఓల్డెస్ట్ ఎవరు, యంగెస్ట్ ఎవరు, అవన్నీ కూడా నేను దాంట్లో డిస్కస్ చేశాను. December 22nd వచ్చేసి నేషనల్ లెవెల్లో మ్యాథమెటిక్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ December 22nd. ఎవరు పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు అని అంటే రామానుజన్స్ బర్త్ యానివర్సరీ. ఈయన చాలా టెండర్ ఏజ్ కే చనిపోయారు. రామానుజన్స్ బర్త్ యానివర్సరీ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే. ఆయన పేరు మీద అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. December 23rd కిసాన్ దివస్ చౌదరి చరణ్ సింగ్. కిసాన్ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజునే కిసాన్ దివస్ గా సెలబ్రేట్ చేస్తాం. ఆయన మన భారతదేశానికి 1 సంవత్సరం పాటు 5వ ప్రైమ్ మినిస్టర్ గా కూడా పనిచేశారు. అట్లా ఆయన రైతులకు చేసినటువంటి సేవ వల్ల కిసాన్ దివస్, ఆయన బర్త్ యానివర్సరీని చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజునే కిసాన్ దివస్ గా సెలబ్రేట్ చేస్తాం. December 24th వచ్చేసి ఇందాక November 24th అని చెప్పాను, మై బ్యాడ్. December 24th నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే. ప్లీజ్ డూ కరెక్ట్ దిస్ వన్. December 24th నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే. December 25th వచ్చేసి గుడ్ గవర్నెన్స్ డే. ఎవరి పుట్టినరోజు సందర్భంగా గుడ్ గవర్నెన్స్ డే ని సెలబ్రేట్ చేస్తారు అనంటే అటల్ బిహారీ వాజ్పేయి. మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కాన్సెప్ట్ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడే వచ్చింది. పోఖ్రాన్ టెస్ట్ అవన్నీ కూడా సక్సీడ్ అయ్యింది ఆయన టైం పీరియడ్ అప్పుడే. గుడ్ గవర్నెన్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇది ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇంకా దీని గురించి పీడిఎఫ్ కావాలి అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వచ్చు. పీడిఎఫ్ కూడా నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. ఇంకా మనకి యాప్ కూడా ఉంది, ఆ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే దాంట్లో కోర్స్ కూడా ఉంది, ఆ కోర్స్ని కూడా అవైల్ చేసుకోండి. చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి డిఎస్సి రాసేటువంటి క్యాండిడేట్స్. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఇంకా ఏమన్నా కావాలి అని అంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచెప్పచ్చు. సమ్ స్టూడెంట్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చెప్పమని. ఎస్, ఐ విల్ బి డూయింగ్ దాట్. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము. నేను చెప్తాను ఖచ్చితంగా. మీ ఏ కమెంట్ కూడా వృధా పోదు. నేను అన్ని కమెంట్స్ చూస్తూనే ఉంటాను. రెస్పాండ్ అవ్వకపోయినా కూడా ఐ కీప్ ఆల్ దోస్ కమెంట్స్ ఇన్ మైండ్. రైట్, ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.